జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనుల అభ్యున్నతికి తూట్లు పడ్డాయని, స్వార్థపూరిత ఆలోచనలతో గిరిపుత్రుల అణచివేతకు పక్కదారి పట్టించేందుకు చూస్తున్న వైసీపీ కుతంత్రాలను గిరిజనులు అవగతం చేసుకోవాలని పిలుపునిస్తున్న మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిరాడి శ్రావణ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జీవో నెంబర్ 3 రద్దు కారణంగా ఇటు యావత్ గిరిజన ప్రపంచం అంతా కూడా అంధకారంలో నెట్టవేయబడుతోంది అని చెప్పి పూర్తి ఆరోపణలతో గతంలో కూడా చాలా ఉద్యమాలు జరిగొచ్చాయి. అయితే ఈ ఉద్యమాల కారణంగా ఎటువంటి ప్రతిఫలం దక్కింది, అదేవిధంగా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గిరిజన అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలంలో గిరిజన ప్రాంత అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా జీవో నెంబర్ 3 యొక్క విశిష్టతల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణ్ గారు, అసలు జీవో నెంబర్ 3 అంటే ఏమిటి? జీవో నెంబర్ 3 కారణంగా గిరిజనులకు ఎటువంటి అభ్యున్నతి కలిగే అవకాశం? ముఖ్యంగా జీవో నెంబర్ 3 కంటే ముందు గిరిజన ప్రాంత స్థితిగతులు చెప్పాలండి మీకు. గిరిజన ప్రాంతంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో తినడానికి కూడా తిండి లేనటువంటి కుటుంబాలు, చాలా కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. అప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాంతానికి విజిట్కి వెళ్ళినప్పుడు వీళ్ళని ఏదో విధంగా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి అంటే, ఆ రోజు ఆ పేదరికం వల్ల అవ్వచ్చు, లేకపోతే అవగాహన రహితం అవ్వచ్చు, అనేక తప్పుడు ద్రోవల్లో కూడా వెళ్ళేటువంటి కొన్ని కుటుంబాలు ఉండిపోయినటువంటి పరిస్థితి. అలా కాదు, వీళ్ళని ముందుకు తీసుకురావాలి, మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలంటే ఉద్యోగాలు ఇవ్వటం అనేది ప్రథమ ఎజెండాగా పెట్టుకొని ఆ రోజు అభివృద్ధితో పాటు 275 జీవోని తీసుకొస్తే, ఆ 275 జీవో ఏం చెప్తుందంటే, గిరిజన ప్రాంతంలో 100% జీవో నెంబర్ 275 100% గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగ అవకాశాలు గిరిజనులకే ఇచ్చే విధంగా ఆ రోజు 275 తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇబ్బంది కలిగినప్పుడు 2000 సంవత్సరం వరకు అది నడిస్తే, 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతం అన్నింటిలో కూడా షెడ్యూల్ 5 ఏరియా ఎక్కడైతే ఉంటుందో షెడ్యూల్ 5లో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా 100% గిరిజన ప్రజలకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఆ రోజు ఆ జీవో నెంబర్ 3ని చెప్తుంది. ఆ జీవో నెంబర్ 3 ఏం చేస్తుందంటే, వీళ్ళందరికీ కూడా అప్పుడు 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా సరే ఉద్యోగాలు ఇచ్చేటువంటి, టీచర్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. దానివల్ల పేదరిక నిర్మూలన, దానివల్ల గిరిజన ప్రజలు మన సమాజంతో పాటు ప్రజలతో పాటు అందరూ కూడా మమేకమై బతికేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా అవగాహన ఏదైతే తక్కువ ఉండడం వల్ల అవగాహన కల్పించి ఉద్యోగాలు ఇప్పించి ప్రజలందరినీ, వాళ్ళ కుటుంబాలని, గ్రామాలని అన్ని విధాలుగా కూడా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేసింది. 2020 వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరిగింది. ఆ జరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు 2020లో ఏదైతే కాన్స్టిట్యూషనల్ బేసిస్ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు అనేది ఏదైతే రిజర్వేషన్ సీలింగ్ యాక్ట్ ఉందో 2020లో, దాని మీద ఒక ప్రైవేట్ పార్టీ మెంబర్ బిల్ వేయడం జరిగింది. ఆ బిల్లో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, దానికి తగ్గట్టుగా మన ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కూడా దానికి పూర్తి స్థాయిలో మనం ఏదైతే ఆ జీవో నెంబర్ 3కి కావాల్సినటువంటి బేసిక్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో, లేదండి ఇప్పుడు అలా మనకు 50% సీలింగ్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా తమిళనాడులో మనకు 65% దాకా వెళ్ళాము, రిజర్వేషన్ పెంచి, బీసీలకి రిజర్వేషన్ పెంచి వెళ్ళింది తమిళనాడు, మీ అందరికీ తెలిసిన విషయమే. దాన్ని అయినా సరే, ఆ విధంగా అయినా సరే మనం జీవో నెంబర్ 3ని కాపాడుకునే అవకాశం ఉండేది ఆ రోజు. కానీ ఈరోజు ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ ఇష్యూ అయిపోయి సుమారుగా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మడుగున పడిపోయింది. దాన్ని వెలికి తీసి బయట తీసి దాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. చేయాలంటే ఈరోజు ఆ రోజు ఇనుము వేడి ఉన్నప్పుడే కొట్టాలి అన్నట్టుగా ఆ రోజు అంతా పోయింది. ఆ రోజు పోరాటాలు చేసాము, ఎంతో గుండెలు బాదుకొని ఈరోజు గిరిజనుల కోసం ఆ రోజు పోరాటం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని ఆ రోజు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. ఆ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, లేకపోతే చిన్న గ్రామస్థాయి వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా వైసీపీ వాళ్ళు ఉన్నారు, మనందరికీ తెలుసు. కానీ జీవో నెంబర్ 3 కోసం పట్టించుకునేటువంటి నాదులు లేరు. దాని మన ముఖ్యమంత్రి గారు అపోజిషన్లో ఉండి ఒక అపోజిషన్ లీడర్గా జీవో నెంబర్ 3 ఒక స్పిరిట్ని మేము తీసుకొస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం తీసుకొచ్చిన జీవో, అది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో. ఆ జీవోని స్పిరిట్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. ఈరోజు ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూ వచ్చిందో, ఈరోజు మళ్ళీ ఆ ఇష్యూ దాని మీద స్టడీ చేస్తున్నాం. మన సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్తే మేము ఆల్రెడీ వైలేషన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అవుతుంది. దానికి అంత టైం లేదు కదా, మళ్ళీ ఒక జీవోని పునరుద్ధరించాలంటే కనుక చాలా కాలం పట్టే టైం ఉంది. కానీ ఇప్పుడు కనీసం 10-15 రోజుల వ్యవధి ఉంది. వ్యవధిలో జీవో నెంబర్ 3 అమలు చేయడానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తుంది? ఇప్పుడు మీకు అందరు కూడా అర్థమయ్యేలా ఒక విషయం చెప్పాలండి. ఆ రోజు ఆ జీవోని
వాళ్ళు రోడ్డు మీద వదిలేకపోతే, ఆ రోజు ఏదో మనకు అనాథ పిల్లల్లాగా రోడ్డు మీద వదిలేకపోతే ఈరోజు ఆ జీవోని ఈజీగా మనం కాపాడుకునేటువంటి కార్యక్రమం జరిగేది. కానీ సుప్రీంకోర్టులో ఆ జీవోని అలా వదిలేయడం వల్ల, వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఏదైతే 50% సీలింగ్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే మీరు ROR రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా సరే వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు అవుతుంది ఏదైతే అనేది ఏదైతే ఉంటుందో దాన్ని నిబద్ధత దాన్ని విస్మరించకుండా మనం దాన్ని ఉంచి మన కొత్త జీవోని కొత్త చట్టాన్ని తీసుకొచ్చేటువంటి, అంటే కొత్త చట్టం అంటే కొత్త ఒక ప్రక్రియను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. ఇది మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో చేసి నా చేతిలో ఉన్నటువంటి లేదు, మీ చేతిలో ఉన్నటువంటి కాదు, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దాన్ని సానుకూలంగా స్పందించడం జరిగింది. గిరిజనులకు ఏదో విధంగా ఆదుకోవడం చేస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా మీలానే ఎదురు చూస్తున్నామండి, ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుందని చెప్పి. ప్రస్తుతం మన్యం బంద్ కొనసాగుతూ వస్తుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా గిరిజన నాయకులు కావచ్చు, గిరిజన సంఘాల నాయకులు కావచ్చు, ఇదంతా జీవో నెంబర్ 3 గురించి జరుగుతుందా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయంట? గతంలో కూడా జీవో నెంబర్ 3 మీద మేము కార్యక్రమాలు చేశాం. నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే గతంలో కూడా జీవో నెంబర్ 3 కార్యక్రమం చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఈరోజు చూస్తే వైసీపీ నాయకులు ముందంజలో ఉండి జీవో నెంబర్ 3 అని చెప్పి గుడ్లు చింపేసుకుంటున్నారు. మరి ఆ రోజు పోరాటం చేసిన మేమేమైపోతాం, లేకపోతే మాతో పోరాటం చేసిన గిరిజన సంఘాలు ఏమైపోతాయి, గిరిజన ప్రజలందరూ ఏమైపోతారు? ఆ రోజు నువ్వు గిల్లి ఈ రోజు నువ్వు బుజ్జగిస్తానంటే అది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గిరిజనులకే భూమి చెందుతుంది, గిరిజనేతరులు అక్కడ నివాసం ఉండడానికి లేదు, ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా లేదన్నటువంటి జీవో కూడా ఒకటి ఉంది. కానీ ఈరోజు పర్యాటక ప్రాంతంగా పేరుగాలుస్తున్నటువంటి అరకు పరిసర ప్రాంతాల్లో కూడా గిరిజనేతరులే ఎక్కువగా నిర్మాణం చేస్తూ వస్తున్నారు. ఈ ఉద్యమం కూడా త్వరలో ఏవైనా ఉద్యమం పట్టే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. గతంలో రీసెంట్గా 2 months బ్యాక్ మనం ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్తో ఒకటి జరిగిందండి. 1/70 యాక్ట్ అంటారు దీన్ని. 1/70 యాక్ట్ షెడ్యూల్ 5లో ఉండేటువంటి 1/70 యాక్ట్ ఏం చెప్తుందంటే గిరిజన ప్రాంతంలో గిరిజనులు మాత్రమే లావాదేవీలు చేసుకోవాలి. గిరిజన ల్యాండ్ ట్రాన్సాక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో LTR యాక్ట్స్ ఏదో ఉంటే గిరిజనులకు మాత్రమే చేసుకోవాలని ఒక చట్టం మనకు చెప్తుంది. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదైతే 1/70 తీసేస్తారన్నట్టుగా మళ్ళీ వైసీపీ వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. దాని మీద ముఖ్యమంత్రి గారే స్వయంగా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే 1/70 యాక్ట్ ఎక్కడ కూడా తొనకదు 1/70 యాక్ట్ని మార్చేటువంటి ఒక ప్రక్రియ చేయటం లేదు. పూర్తి స్థాయిలో 1/70 యాక్ట్కి మేము మద్దతుకు నిలబడుతున్నాం. 1/70 యాక్ట్ నిలబడేటువంటి కార్యక్రమం చేస్తామని కానీ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. మేమందరూ ఒకటే చెప్తున్నాం, ఎక్కడ కూడా గిరిజన చట్టాలు, గిరిజన అవకాశాలు, వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు ఏదైతే ఉంటాయో ఆ చట్టాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ పూర్తి స్థాయిలో పటిష్టంగా అమలు చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కానీ కర్రకెట్టు ప్రాంతంలో జరుగుతున్నటువంటి మావోయిస్టుల దాడులు ఏవైతే ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి కేంద్ర బలగాలు కూడా ఇప్పుడు మోహరించున్నాయి. సుమారు 30 టన్నుల్లో బలగాలని కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదంతా కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఈ గిరిజనకు సంబంధించినటువంటి ఈ విలువైనటువంటి ఖనిజాలన్నీ కూడా దోచుకోవడానికి అయితే అంత పెద్ద స్కెచ్ వేస్తుందని చెప్పి నిన్న విశాఖలో భారీ ఉద్యమం కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఒక గిరిజన నేతగా మీరేమంటారు? నేను ఇందాక చెప్పినట్టుగా గిరిజన ప్రాంతంలో ఏదైతే ఖనిజ సంపద ఉంటుందో, లేకపోతే ఎనీ సంపద, ఈరోజు GCC నుంచి తీసుకుంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని MFPs ఉంటాయి మనకు, ఏదైతే చిన్నవి సీకాయ నుంచి కానీ లేకపోతే అక్కడ ఉన్న కాఫీ కానీ ఇవన్నీ కూడా గిరిజనులకి అంకితం చేసే విధంగా ప్రభుత్వం నుంచి మన GCC తరపున ఏదైతే నడుపుతున్నామో అదేవిధంగా ఖనిజ సంపద ఇదే కాదు ఏదైనా సరే, ఏ సంపద అయినా సరే గిరిజనులకే అంకితం చేసే విధంగా ప్రభుత్వం, ఇందాక చెప్పానండి, ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది. గతంలో కూడా బాక్సైట్ జీవోలన్నింటినీ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన బాక్సైట్ తవ్వడానికి అనుమతులు ఇచ్చినటువంటి జీవోలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ జీవోలన్నింటినీ రద్దు చేస్తూ ప్రజలకే ఈ జీవోల్ని, ఈ ప్రాంతాన్ని, లేకపోతే ఈ ఖనిజ సంపదని మేము అంకితం చేస్తాం తప్పితే కానీ ప్రభుత్వం దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని వేలు పెట్టేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సార్, ప్రధానంగా మావోయిస్టుల చేతిలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, మీరు కోలుకోలేని ఎఫెక్ట్ కూడా మీకు తగిలింది పర్సనల్గా. ఇటువంటి మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం ఈరోజు మన్యంలో జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఒకటే అంటానండి, ఇది మా పర్సనల్గా మా నాన్నగారికి జరగవచ్చు, లేకపోతే ఇతర ఏమైనా జరగవచ్చు, కానీ ఐ రియలీ సే ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్
పోలీస్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ అవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ అవ్వచ్చు. అండ్ ఇది ఇంటర్నల్ అగ్రెషన్గానే చూడాలి తప్పితే కానీ ఏదో పర్సనల్ ఇష్యూస్ని దీనివల్ల ఇన్వాల్వ్ చేయకూడదు అనేది నా పర్సనల్ భావన. ఏదైతే ఇంటర్నల్ అగ్రెషన్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ అగ్రెషన్ని వాళ్ళు సామరస్యంగానే తేల్చుకోవాలి, లేదా ప్రభుత్వంతో మాట్లాడని తేల్చుకోవాలి. ఏదైతే వాళ్ళు అడిగేటువంటి డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని బయటికి వెళ్ళగేటువంటి కార్యక్రమం చేయాలి. ఏదో వాళ్ళు ఏదో కార్యక్రమం చేయడం, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగడం, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలగడం, ఇవన్నీ మానుకుంటే బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసాం కదా, కిడారి శ్రావణ్ అయితే కనుక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే గిరిజన అభ్యున్నతి, గిరిజన అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎక్కడ కూడా గిరిజనులకు కేటాయించినటువంటి చట్టాలు కానీ వారికి ఉన్నటువంటి అవకాశాలు కూడా ఏది ఒకటి కూడా నెల రాయకుండా అన్నిటి కూడా అమలు పరుస్తూ గిరిజనులకు న్యాయం చేసే విధంగానే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప ఏ ఒక్క పక్కదారి కూడా పట్టదు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నింటినీ కూడా ఒక కార్డులో తీసుకొచ్చి ఈరోజు అన్నిటి కూడా రైట్ పొజిషన్లో అయితే కనుక గిరిజనులు ఉంచేదానికే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఇక్కడ శ్రావణ్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.